ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా భీకరంగానే కొనసాగుతూనే ఉంది. హమాస్ నిలయమైన గాజాలో పరిస్థితులు అంతకంతకు దిగజారుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎంతవరకైనా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మళ్లీ తేల్చి చెప్పారు. ఉగ్రవాద సంస్థ హమాస్ పూర్తిగా నాశనమైన తర్వాతే గాజాలో శాంతి సాధ్యమవుతుందని వివరించారు. గాజా డీమిలిటరైజ్ అవడంతో పాటు పాలస్తీనా సొసైటీ రాడికల్ ఫ్రీగా మారాలనే లక్ష్యాలు పూర్తయితేనే శాంతి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో హమాస్ను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు మరింత తీవ్రం చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు. గాజాలో శరణార్థుల క్యాంపు మీద ఇజ్రాయెల్ జరిపిన దాడులపై WHO రిపోర్ట్ చేయడంతో క్రిస్మస్ రోజు గాజాలో పర్యటించిన తర్వాత నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి పార్లమెంటులో చేదు అనుభవం ఎదురైంది. నెతన్యాహు ప్రసంగిస్తున్న వేళ గాజాలో హమాస్ బందీల కుటుంబీకులు పార్లమెంట్లో నిరసన చేపట్టారు. నెసెట్ గ్యాలరీలో కూర్చున్న బందీల కుటుంబీకులు లేచి నిలబడి ప్లకార్డులపై బందీల ఫోటోలు, పేర్లను చూపిస్తూ నినాదాలు చేశారు. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పించిన నెతన్యాహు నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. తమ వాళ్లను భద్రంగా తీసుకొస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమైందని నిలదీశారు. అయితే నెతన్యాహు వాళ్లకు సున్నితంగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బందీలను సాకుతో శత్రువులను అంత సులభంగా విడిచిపెట్టలేమని, శత్రువులపై విజయం సాధించేంత వరకు మన ప్రయత్నం ఆపకూడదని సూచించే ప్రయత్నం చేశారు. బందీల విడుదల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వివరించే యత్నం చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బందీల కుటుంబాలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానంటూ గుర్తు చేశారు. అందర్నీ సురక్షితంగా విడిపించేంత వరకు సంయమనం పాటించాలని కోరారు. కాగా ప్రస్తుతం హమాస్ చెరలో 129 బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఇటీవలే వెల్లడించింది.